హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవలో ఎవరిది రైటు ఎవరిది రాంగ్? ప్రోమో చూసాకే చెప్పాను కదా, ప్రోమో చూస్తే క్లారిటీ రాదు. ప్రోమో కంట లైవ్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. కానీ లైవ్ చూసినా కూడా అంటే ఆ బే అనే విషయం మీద నాకు క్లారిటీ వచ్చింది, కానీ ఆ టాస్క్ మీద నాకు క్లారిటీ రాలే. ఎందుకంటే బిగ్ బాస్ సగం రియాక్షన్ వీడియోస్ లాగా ఆల్ రియాక్షన్లు చూపిస్తే మనకేం అర్థం అవుతుంది? అక్కడ టాస్క్ ఏమవుతుంది వాళ్ళు చూపించాలి. దాని మీద ప్రాపర్గా జడ్జిమెంట్ రావాలంటే మెయిన్ ఎపిసోడ్ వరకు ఆగాలి. మరి ఈ వీడియో ఎందుకు రా అంటే, ఈ వీడియో నిఖిల్ వర్సెస్ గౌతమ్లో ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ యూసేజ్ అది అలా ఉంటుంది మన తెలుగు ఇంగ్లీషు. ఓకే, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఎలా ఉందో, ఎలా ఉండడం ఏంద్రా, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే నిఖిల్ యూజ్ చేశాడో అది రైటా రాంగా, దాని ముందు ఏం జరిగింది వెనకేం జరిగింది క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ధన్యవాదే. వీడియో ఎక్కువసేపు అయితే అస్సలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, 10 నిమిషాల లోపలే. ఫస్ట్ థింగ్, కొంతమంది నిఖిల్ ఫ్యాన్స్కి చెప్తా, ఎందుకంటే మనం ఏం చేసినా రైట్ అనుకోకూడదు. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకోవాలి. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటే మనమే ఒక 5 మెట్లు ఎక్కుతాం, ఓకేనా? లేకపోతే కింద పడిపోతాం. కొంతమందికి అంతకే చెప్పట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా నేను లైవ్ చూసే చెప్తున్నా, క్లియర్గా నిఖిల్ మిస్టేక్ ఉంది. నిఖిల్ 2 మిస్టేక్లు అనిపించాయి. అలాగే గౌతమ్ది కూడా ఒకటి నాకు నచ్చలేదు. ఫస్ట్ నిఖిల్ 2 మిస్టేక్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత గౌతమ్ది గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ నీకు ఏదైనా గౌతమ్ది కనబడుతుందా అని కొంతమంది పియర్గాళ్ళు అనుకుంటారు. జరిగినట్టు చూసి అనాలిసిస్ చేసి చెప్పాలి. అది మై ఒపీనియన్, టేస్టీ అన్నట్టు మై పర్సనల్ ఒపీనియన్. నిఖిల్ది తప్పు. ఫస్ట్ థింగ్, అక్కడ బే అన్నాం రాంగ్ అంటే రాంగ్, నో మీన్స్ నో అన్నట్టు మనోడు అక్కడ రాంగే. ఎందుకురా అంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే మూసుకొని కూర్చొనేది ఎలాగైతే రాంగో ఇది కూడా రాంగే. ఒకవేళ ఆ బే అనే పదం రోహిణికి అవినాష్కి మధ్యలో వచ్చిందనుకోండి తప్పు కాదు. విష్ణుప్రియకి పృథ్వీరాజ్కి మధ్యలో వచ్చిందనుకోండి తప్పు కాదు. పృథ్వీరాజ్కి నిఖిల్కి వచ్చిందనుకోండి తప్పు కాదు. బట్ నిఖిల్కి గౌతమ్కి మధ్యలో వస్తే తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సూపర్ బాండ్ కాదు కదా, అసలు మినిమం బాండ్ లేదు. వాళ్ళు ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళిద్దరి మధ్యనే రైవలరీ నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. దానికి తోడు 3 రోజుల ముందు అదొకటి జరిగింది. అలాంటప్పుడు బే నీకు అసలు మినిమం చనువు లేనప్పుడు బే అనేది కన్ఫామ్గా రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డే. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండ్ లేనప్పుడు ఎలా అంటావు? సో అది అబ్జల్యూట్లీ రాంగ్. నిఖిల్ ఫ్యాన్స్ అయినా అది ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటే తప్పేం లేదు, తప్పు అందరూ చేస్తారు, అందరూ మనుషులే. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే ఆ రియలైజేషన్ వస్తుంది. నెక్స్ట్ మనం అది చేయకుండా కంటిన్యూ చేయకుండా ఫర్దర్గా మూవ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అదైతే రాంగ్, అబ్జల్యూట్లీ రాంగ్. ఎందుకంటే నేను ఎంత డ్రాగ్ చేసినా అక్కడ మనోడు ఏమి యూసేజ్ ఆఫ్ వర్డ్స్లో అక్కడ బ్యాడ్ వర్డ్స్ కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఏం చేయలేదు. కానీ నిఖిల్ అక్కడ బే అనడం చాలా రాంగ్ అనిపించింది. నిఖిల్ మైండ్లో బోల్డ్ రన్ అవుతుంది, నువ్వు కావాలని కొట్టావు, నాకు అది మైండ్లో ఉంది, అవన్నీ సీక్వెన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతున్నాయి. కానీ ఆటలో ఎవడు కావాలని చేయడు. అది మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే కావాలని అనుకుంటే బోల్డ్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ ఛార్జింగ్ టాస్క్లో కూడా అలా అయితే నిఖిల్ గౌతమ్ లాక్కుని వెళ్ళిపోతాడు. అది కావాలని లాక్కి వెళ్ళిపోయినట్ట మామూలుగా నేను చెప్తున్నాను. అంతా గేమ్లో భాగంగానే హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగింది. సో కావాలని ఎవడు అన్ని కెమెరాలు అన్ని మైకులు ఉండే ముందు అలా చిల్లరగా బిహేవ్ చేయరు. హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలాంటి ఫిజికల్ టాస్క్లు, ఎస్పెషల్లీ అలాంటి పెయిన్ టాస్క్లు కన్ఫామ్గా జరుగుద్ది. సో కావాలని చేయడు. ఒకవేళ అది తగిలినా కూడా సారీ చెప్పాడు కాబట్టి అది అలా ఉండదు. అలా అనడం కూడా రాంగే. నువ్వు అలాగా ఏమో కొట్టినా నిజంగా కొడతావు అనేది అది కూడా రాంగ్ యూసేజ్ ఆఫ్ వర్డ్. ఇంకోటి నాకు నచ్చింది, చెప్పాడు సారీ చాలా పెంట అయిన తర్వాత చెప్పాడు. ఆ పెంటకి కారణం గౌతమే. ఆ పెంట గురించి మాట్లాడదాం. బట్ నిఖిల్ కుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్, అంటే ముందే చెప్పు ఉండాల్సింది సారీ కంటూ ఒక మీనింగ్ ఉంటుంది కదా. అంటే వెంటనే రియాక్ట్ అయితే, అంటే తర్వాత కూడా ఆనెస్ట్గానే రియాక్ట్ అయ్యాడు, హార్ట్ఫుల్గానే చెప్పాడు, మంచిగానే చెప్పాడు. ఆ లాగ్ లేకుండా ముందే చెప్పుంటే బాగుంది. ఎందుకంటే బే అయిన తర్వాత మనోడు వచ్చి నువ్వు అప్పుడు నేను చేస్తే ఎగిరేవు, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు అంటే నేను చెప్పను పో అన్నట్టు మాట్లాడాడు. చూసారా, అది అసలు నచ్చలేదు, అండ్ రాంగ్. బట్ ఓవరాల్గా లాస్ట్లో సారీ చెప్పాడు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే సారీ చెప్పడంలో ఎవడు తగ్గడు. తప్పు మనుషులు చేస్తారు, ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు అంతే. ఇది ఇక టాపిక్ ఈజ్ ఓవర్. గౌతమ్ది ఏందిరా నాకు నచ్చలేదు అంటే, గౌతమ్ చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్టే. అది ఆ సిచ్యువేషన్ అక్కడ లేకపోయినా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకుని క్రియేట్ చేసాడు. చూసారా, మీరు లాస్ట్ టైం మీరు అందరూ నా మీదడిపోయారు, ఇప్పుడు ఎవరూ మీదడిపోలేదు అని చెప్పి ఫస్ట్ విష్ణుప్రియని పోక్ చేశాడు. అది ఫస్ట్ రాంగ్. విష్ణుప్రియని పోక్ చేసి మళ్ళీ నేను నిన్నేమనలేదు అందరినీ అన్నాను అంటాడు. ఫస్ట్ విష్ణుప్రియని ఇంటెన్షనల్గానే అడిగాడు, విష్ణు అప్పుడు ఎందుకు అలా అన్నా అని. విష్ణుప్రియ క్లియర్గా మూసుకొని కూర్చొని దానికి రియాక్ట్ అవ్వలేదు నిజంగానే.
రియాక్ట్ అయ్యింది నువ్వు అమ్మాయిని వాడుకున్నావు అనే ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్కి రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ దానికే రియాక్ట్ అయ్యారు. ఓన్లీ నాకు తెలుసు రోహిణి గారు ఎవరో అది అడిగితేనే చెప్పారు మూసుకొని కూర్చొనేది డిస్రెస్పెక్ట్ఫుల్గా వస్తుంది అంటే అప్పుడు గౌతమ్ కృష్ణ అంటాడు ఓకే నాకు అలా ఉండదు నీకు అలా ఉండుంటే సారీ అని చెప్పి. సో విష్ణుప్రియని పోక్ చేయడం రాంగ్ అనిపించింది. హౌస్ మేట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి అంటే ఇక్కడ ఏదో నాకు అన్యాయం జరుగుతుంది ఆ నిఖిల్ అంటేనే అందరూ మీదడి వచ్చేస్తున్నారు నాకంటే హెల్ప్కి రావట్లేదు అనేది అబ్జల్యూట్లీ రాంగ్. వాళ్ళు ప్రాపర్గా ప్రతి సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమి బయాస్డ్గా లేరు. అమ్మాయిని వాడుకుంటున్నాం అని చాలా పెద్ద వర్డ్, అది క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ రియాక్ట్ అయ్యారు అంతే తప్ప మూసుకొని కూర్చోకి అలా రియాక్ట్ అవ్వలేదు. బట్ మనోడు దాని సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. విష్ణుప్రియ ఫర్ ద ఫస్ట్ టైం గట్టిగా ఇచ్చింది, మంచి లాజిక్లు చెప్పింది. నీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ నీకే అర్థం కాదు, కాసేపు నీకు రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అంటో కాసేపు డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది అంటో అవన్నీ కట్ చేస్తే నేను అసలు మూసుకొని కూర్చోరా అనే దాంట్లోనే అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు గౌతమ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇన్వాల్వ్ అయ్యింది ఆ వాడుకుంటున్నాం అనే దానికంటే మళ్ళీ ఆ ఆడుకున్నాం అనే సిచ్యువేషన్ మళ్ళీ తెచ్చి మళ్ళీ ఏదో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ ఏది నేను అలా వాడలేదు ఒక నిఖిల్ వాడింది రాంగ్ అన్నట్టు. ఎందుకు ఆల్రెడీ కన్ఫెస్ అయిపోయింది, సారీ చెప్పేసిన తర్వాత కూడా ఎందుకు అన్నిసార్లు పీక్కుంటే ఇందాక ఏదైతే చెప్పానో నిఖిల్ కొంతమంది ఫ్యాన్స్ లాక్కుంటే తెగుద్దని, ఇది కూడా గౌతమ్కి లాక్కుంటే తెగుద్ది. అక్కడ సిచ్యువేషన్ లేకపోయినా క్రియేట్ చేయడానికి ఏదైతే ట్రై చేశాడో నాకు అది నచ్చలేదు. ఎందుకంటే అప్పటి వరకు నిఖిల్ ప్యూర్ రాంగ్, అది యారగెంట్గా మాట్లాడాడు, నోరు జారాడు, వెంటనే సారీ చెప్పలేదు. దాని తర్వాత ఈ మెస్ అంతా అయిన తర్వాత సారీ చెప్పాడు. అప్పటి వరకు మొత్తం అంతా నిఖిల్దే మిస్టేక్స్. ఇక్కడ నేను గౌతమ్ భారీ మిస్టేక్ చేశాను అనట్లే, ఎందుకు అలాగ ప్రతిసారి ఒక సిచ్యువేషన్ లేకపోయినా సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని మెస్అప్ చేయడం అని. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నిఖిల్ చేసేది కూడా తగ్గిపోతుంది, అది గౌతమ్ కృష్ణకే నష్టం. గౌతమ్ కృష్ణ ఇదేం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండుంటే వేరే లెక్క ఉందను. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బే అన్నాడు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాడు, తర్వాత సారీ కూడా చెప్పలేదు, ఏం పీకున్నట్టు మాట్లాడాడు. గౌతమ్ కృష్ణ సైలెంట్గా ఉండిపోయి ఉంటే వేరే లెవెల్లో ఉందను. తర్వాత సారీ చెప్తాడో చెప్పలేదో పక్కన పెట్టేస్తే గ్రాఫ్ బాగా పెరుగుదును. కానీ గౌతమ్ కృష్ణ అక్కడ విక్టింగ్ కార్డులాగా ఏదో ప్లే చేసి పాత ఇవన్నీ తేవడం వల్ల కొంచెం తగ్గింది. బట్ ఓవరాల్గా చూస్తే నిఖిల్ డిడ్ ఏ మిస్టేక్, అది హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, అంతకుమించి ఏం లేదు. బట్ గౌతమ్ కృష్ణ కూడా అనవసరంగా సిచ్యువేషన్ లేనిదని సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు అన్నట్టు నాకు అనిపించింది. కట్ చేస్తే ఆ టాస్క్లో 2-1 లీడ్తో వచ్చి నిఖిల్ గెలిచాడు. బట్ ఆ 2-1 లీడ్లో ఎంతవరకు సంచలనంగా ఆమె కరెక్ట్గా చేసింది అనేది మనకు తెలియాలంటే ఆ ఫుటేజ్ చూపించాలి. లైవ్లో సరిగ్గా చూపించట్లేదు బిగ్ బాస్ మయ్య. మెయిన్ ఎపిసోడ్లో ఒకసారి చూసి కరెక్ట్గా జస్టిఫై చేసింది ఆ డెసిషన్కి. వీళ్ళిద్దరిలో ఎంతమంది ఎవరు ఎక్కువ తొండిగా మాడారు, ఆ పెయింట్లు పడేయడము, గౌతమ్ చేసిన మిస్టేక్లు వినబడుతున్నాయి, నిఖిల్ చేసిన మిస్టేక్లు వినబడుతున్నాయి కానీ కనబడట్లేదు. వినబడుతూ మా జీవితం తెలుగు. అపార్ట్ ఫ్రమ్ లిజనింగ్ ఓకే, విజిబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెండు కలిపి మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలా ఉంది మన పరిస్థితి. అది ఓవరాల్గా అయితే నిఖిల్ది మిస్టేక్ అనిపించింది, బట్ లాస్ట్లో సారీ చెప్పాడు కాబట్టి ఫైన్. మీకేమనిపించిందో కామెంట్ కరో. ధన్యవాదాలు.